ఈ ఫ్రీడమ్ సేల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో 20,000 నుంచి 2,00,000 వరకు డిఫరెంట్ బడ్జెట్స్లో కొన్ని మంచి ల్యాప్టాప్ ఆప్షన్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీ బడ్జెట్కి ఏ ల్యాప్టాప్ సూటబుల్గా ఉంటుందో చూద్దాం. 20,000 నుంచి 30,000 బడ్జెట్లో ఏసుస్ క్రోమ్బుక్ CX14 బేసిక్ యూజర్స్ కోసం. క్రోమ్ OS వల్ల బ్రౌజింగ్, గూగుల్ డాక్స్, ఆన్లైన్ క్లాసెస్ మరియు స్ట్రీమింగ్కి సింపుల్ ఎక్స్పీరియన్స్. కానీ విండోస్ సాఫ్ట్వేర్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్, వీడియో ఎడిటింగ్ లేదా గేమింగ్ చేయాలంటే ఇది రైట్ ఛాయిస్ కాదు. 30,000 నుంచి 40,000లో ఏసర్ ఆస్పైర్ లైట్ బేసిక్ విండోస్ ల్యాప్టాప్గా కన్సిడర్ చేయొచ్చు. కాలేజ్ అసైన్మెంట్స్, బ్రౌజింగ్, ఆఫీస్, కోడింగ్ బేసిక్స్ మరియు ఎంటర్టైన్మెంట్కి సరిపోతుంది. కానీ ఈ బడ్జెట్లో కాన్ఫిగరేషన్ కేర్ఫుల్లీ చెక్ చేయాలి. ఎస్పెషల్లీ ర్యామ్ 8 GB మాత్రమే ఉంటే అప్గ్రేడ్ ఆప్షన్ ఉందో చూడండి. 45,000 నుంచి 50,000 రేంజ్లో ఏసుస్ వివోబుక్ 15 స్టూడెంట్స్ మరియు ఆఫీస్ యూజర్స్కి బ్యాలెన్స్డ్ ఆప్షన్. లార్జ్ డిస్ప్లే, కంఫర్టబుల్ కీబోర్డ్ మరియు మోడర్న్ ప్రాసెసర్ కాన్ఫిగరేషన్తో కోడింగ్, బ్రౌజింగ్, ప్రజెంటేషన్స్ మరియు డైలీ ప్రొడక్టివిటీకి యూజ్ఫుల్. గేమింగ్ మాత్రం డెడికేటెడ్ GPU లేకపోతే లిమిటెడ్. డెల్ 15 సిరీస్లో కోర్ i5 కాన్ఫిగరేషన్ అరౌండ్ 50,000 నుంచి 60,000 రేంజ్లో ఇంట్రెస్టింగ్. బిల్డ్ క్వాలిటీ, సర్వీస్ నెట్వర్క్ మరియు ఎవ్రీడే రిలయబిలిటీ కావాలంటే డెల్ని కన్సిడర్ చేయొచ్చు. స్టూడెంట్స్ మరియు ఆఫీస్ ప్రొఫెషనల్స్కి సేఫ్ ఆల్రౌండ్ ఆప్షన్, కానీ ఎగ్జాక్ట్ కాన్ఫిగరేషన్ని తప్పకుండా చెక్ చేయాలి. స్టూడెంట్స్కి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ప్రాక్టికల్ ఆప్షన్. లైట్ వెయిట్ డిజైన్, మోడర్న్ ప్రాసెసర్, SSD మరియు 16 GB ర్యామ్ కాన్ఫిగరేషన్ ఉంటే ప్రోగ్రామింగ్, కాలేజ్ ప్రాజెక్ట్స్, బ్రౌజింగ్ మరియు మల్టీటాస్కింగ్కి మంచి కాంబినేషన్. పోర్టబిలిటీ ప్రియారిటీ అయితే గేమింగ్ ల్యాప్టాప్ కంటే ఇది బెటర్. 75,000 రేంజ్లో ఏసుస్ టఫ్ గేమింగ్ సిరీస్ గేమింగ్కి ఎంట్రీ పాయింట్. డెడికేటెడ్ RTX గ్రాఫిక్స్, హై రిఫ్రెష్ డిస్ప్లే మరియు బెటర్ కూలింగ్ వల్ల మోడర్న్ గేమ్స్ రన్ చేయొచ్చు. గేమింగ్తో పాటు 3D వర్క్, వీడియో ఎడిటింగ్ మరియు GPU బేస్డ్ అప్లికేషన్స్ కూడా రన్ చేయవచ్చు. RTX 4050తో HP విక్టస్ బడ్జెట్ గేమింగ్ కేటగిరీలో స్ట్రాంగ్ ఆప్షన్. 1080p గేమింగ్, వీడియో ఎడిటింగ్ మరియు GPU యాక్సిలరేటెడ్ అప్లికేషన్స్కి డెడికేటెడ్ గ్రాఫిక్స్ యూజ్ఫుల్. కానీ ప్రైస్ RTX 5060 ల్యాప్టాప్స్కి దగ్గరగా వస్తే 5060 ఆప్షన్ని కంపేర్ చేయడం బెటర్. 1,00,000 రేంజ్లో RTX 5060 ల్యాప్టాప్ దొరికితే గేమింగ్ బయర్స్ డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. RTX 5060 GPU వల్ల 1080p మరియు 1440p గేమింగ్కి స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. అయితే ఇది ల్యాప్టాప్ పవర్ లిమిట్ మరియు కాన్ఫిగరేషన్పై డిపెండ్ అవుతుంది. గేమింగ్ మాత్రమే కాదు, వీడియో ఎడిటింగ్ మరియు 3D వర్క్లోడ్స్కి కూడా యూజ్ఫుల్. 1.5 lakhs రేంజ్లో HP Omen 16 RTX 5060 కాన్ఫిగరేషన్ సీరియస్ యూజర్స్ కోసం. Ryzen 9 క్లాస్ ప్రాసెసర్, 24 GB ర్యామ్, 1 TB SSD మరియు హై రిఫ్రెష్ హై రిజల్యూషన్ డిస్ప్లే ఉంటే గేమింగ్ మాత్రమే కాదు, వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ మరియు హెవీ మల్టీటాస్కింగ్కి కూడా పవర్ఫుల్ మెషీన్. 1.6 lakh నుంచి 2 lakh బడ్జెట్లో లెనోవో లీజియన్ 5 లేదా ఏసుస్ ROG Strix G16 వంటి ప్రీమియం గేమింగ్ ల్యాప్టాప్స్కి వెళ్ళొచ్చు. ఈ సెగ్మెంట్లో బెటర్ కూలింగ్, స్ట్రాంగర్ GPUs, హయ్యర్ క్వాలిటీ డిస్ప్లేస్ మరియు మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్స్ లభిస్తాయి. మీరు గేమింగ్తో పాటు ప్రొఫెషనల్ ఎడిటింగ్, 3D వర్క్ లేదా డిమాండింగ్ వర్క్లోడ్స్ చేస్తే ఈ కేటగిరీ మేక్ సెన్స్. ఇలాంటి బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్, లేటెస్ట్ టెక్ న్యూస్, ఇంకా స్టూడెంట్స్కి యూజ్ఫుల్ టెక్ అప్డేట్స్ కోసం టీటెక్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు.